నేడు ఐపీఎల్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. టీ20 క్రికెట్లో ఏ నిమిషంలోనైనా ఫలితాలు తారుమారవుతాయని ముంబై ఇండియన్స్ ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటుంది. ఈ సీజన్లో మొదటి 3 మ్యాచ్లు ఓడిపోయి ఎన్నో విమర్శలు ఎదుర్కొని తర్వాత 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లను గెలిచి విమర్శకులకు సవాల్ చేసింది. అయితే వారు ప్లేఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్ను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి. గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్ళి తప్పించుకున్న ముంబై ఇండియన్స్ మరింత కట్టుదిట్టమైన ప్రణాళికలు చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ ఫామ్ జట్టుకు కొండంత బలంగా ఉండగా సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, తిలక్ వర్మ పదునైన ఆటతీరు, ఇషాన్ కిషాన్, టిమ్ డేవిడ్ సహకారాలు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ను తిరుగులేనిదిగా నిలబెడుతోంది. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నారు. ఎకనామికల్ బౌలింగ్తో అవసరమైన సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఆకాష్ మద్వాల్ కూడా తన పదునైన పేస్ అటాక్తో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో జస్ప్రీత్ బుమ్రాకు సహాయంగా నిలుస్తున్నారు. మరో పేసర్ జెరాల్ కోయెట్జీ వికెట్లు తీసి జట్టుకు ఊరటనిస్తున్నప్పటికీ పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్నారు. మిగిలిన ప్లేయర్లు కూడా కాస్త వారి రోల్స్ని అర్థం చేసుకుని ఆడితే ముంబై ఇండియన్స్ ఎలాంటి జట్టో మనందరికీ బాగా తెలుసు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వారు ఈ సీజన్లో అత్యుత్తమంగా రాణిస్తున్నారు. ఆడిన 7 మ్యాచ్లలో కేవలం 1 మ్యాచ్లో మాత్రమే ఓడిపోయి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆర్ఆర్ ప్రత్యర్థులకు సవాలు విసరడంలో తమకు తామే సాటి అని చాటి చెప్తోంది. జోస్ బట్లర్, రియాన్ పరాగ్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. యశస్వి జైస్వాల్ మెరుపు ఆరంభాలు ఇస్తున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, నండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్లు మంచిగా రాణిస్తున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లు అందిస్తూ ఆపద సమయంలో ఆదుకుని ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఈ సీజన్లో ఈ జట్లు ఎదురుపడిన మొదటిసారి ట్రెంట్ బౌల్ట్ దాటికి ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ కొప్పుకోలేని సంగతి మనకి తెలిసిందే. 3 బ్యాట్స్మెన్లు గోల్డెన్ డక్గా పెవిలియన్ దారి పట్టారు. ముంబై ఇండియన్స్ కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ రాయల్స్ అలవోకగా విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకోవాలనే చూస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ వారి ప్లాన్స్ను వారు పద్ధతిగా అమలు చేసి ప్రక్రియలో ఉంటారు. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్లలో తలపడగా అందులో ముంబై ఇండియన్స్ 15 సార్లు, రాజస్థాన్ రాయల్స్ 13 సార్లు గెలుపొందాయి. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి.